మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు వైరల్ అవుతా ఉంది, ఒకే ఒక పేరు చర్చనీయాంశంగా మారింది. సో ఏంటి ఆ పేరు అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. ఏ గ్రామంలో విన్నా కూడా జానీ జానీ జానీ. సో ఏంటి జానీ అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో జానీ అంటే ఎవరో కాదు, జానీ అనేది మహారాష్ట్రకు సంబంధించిన ఒక పెద్ద పులిగా మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ గ్రామంలో కూడా 7 దాటితే చాలు ప్రతి ఒక్కరు కూడా గొల్లెలు పెట్టుకొని పండుకుంటా ఉన్నారు. బయటకు రావనంటే గజ గజ వణుకుతూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటే ఎక్కడ చూసినా ఇక్కడ పులుంది, అక్కడ పులుంది, ఏడ చూసినా పులులకు సంబంధించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి అని చెప్పేసి సుమన్ టీవీ నిజామాబాద్ ఆదిలాబాద్కి అయితే రావడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది ఆదిలాబాద్లో అనే దానిపైన అయితే ఒక ప్రత్యేక కథనంతోనైతే రావడం జరిగింది. సో ఏదైతే మనకి గుడాయత్నూర్ NH-44కి సంబంధించిన హైవే నుంచి మనం దాదాపు 25 to 30 km అయితే వచ్చినాం. 30 కిలోమీటర్స్లో కూడా ఎక్కడ చూసినా కూడా దాదాపు మేము 7 o'clock నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. ఎక్కడైతే మనకి NH-44 నుంచి స్టార్ట్ అయిన జర్నీ కాస్త ఇప్పుడు దాదాపు 11 గంటల సమయం వస్తుంది. సో దాదాపుగా మనకి నైట్ 11 అవుతుంది. సో 11 గంటల సమయంలో మనము ఇక్కడ గోదావరిగూడ, అదేవిధంగా పులిమడుగు ఆ గ్రామాలన్నిటి కూడా దాటేసి మనము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ పోలీస్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. ఇక్కడ ఈ హైవే నుంచి మనము ఆసిఫాబాద్ వెళ్ళాలంటే దాదాపుగా 55 కిలోమీటర్లు పోవాలి. సో 55 కిలోమీటర్లు కూడా ఒకటే రస్తా. ఈ రస్తాలో నేను చెప్తాను మీకు ఏంటంటే ఇక్కడ ఈ నుంచి మనం వెళ్ళినామంటే యాక్చువల్లీ అది మన NH-44 చెప్పినాను కదా, NH-44 నుంచి మనం స్టార్ట్ అయితే ఒక్క పురుగు కనబడలేదంటే మీరు నమ్మురి. ఒక్క పురుగు కాదు, ఒక మనిషి కాదు, ఎవరు లేరు రోడ్ల మీద. ఒకవేళ బండి బ్రేక్ డౌన్ అయిందంటే మాత్రం కథమే ఇంకా. సో చాలా అధ్వానంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం నైట్ అయితే చాలు చాలామంది ఇండ్లకే పరిమితం అవుతా ఉన్నారు. సో ఎందుకు ఇండ్లకు పరిమితం అవుతా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఏదైతే జానీ, సో మహారాష్ట్ర నుంచి జానీ వచ్చి ఎలా అందరినీ ఇండ్లకే పరిమితం చేసిండు. సో ఇదంతా కూడా దాదాపు 55 కిలోమీటర్లు, అంటే 55 కిలోమీటర్లు కూడా మొత్తం ఘాట్ సెక్షన్ ఏరియా ఇది. సో వెళ్దాం అసలు ఎట్లాంటి ఏరియాలో పులులు సంచరిస్తున్నాయనే దానిపైన సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనంతోనైతే ప్రజల్ని అప్రమత్తం చేసేందుకైతే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మొదలైన విలేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా టఫ్. సో ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది, గుంతలుగా ఉంది. సో ఇది నైట్ టైంలో ప్రిఫర్ చేయకపోవడం చాలా ఉత్తమం అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి మొదలైన మన ప్రస్థానం ఏదైతే ఈ విలేజెస్ని చూడడానికి వెళ్తుందంటేనే కొంత అటు ఇటు అవుతుంది మాకు కూడా. అంటే దాదాపు పులుల సంచారం అనేది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ నియర్ బైలో ఉన్న కొంతమంది గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది. చాలా సేఫ్గా వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ విలేజ్కి పోయినా కూడా ప్రతి విలేజ్లో మీరు ఎక్కడ అడిగినా కూడా చిరుత సంచారం, పెద్ద పులి సంచారం మా విలేజ్లో కూడా అయింది అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. సో వెళ్దాం. ఉట్నూర్ ఎక్స్ రోడ్కి అయితే మనం వచ్చినాము. దాదాపు 55 కిలోమీటర్ల పాటు ఈ ఘాట్ రోడ్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో ఏం పేరు పెట్టాను పేరు? జాడ రామకృష్ణ. ఓకే, ఇక్కడ పెద్ద పులిల సంచారం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా పెద్ద పులి సంచరిస్తుంది అనేది ఒకటి తెలుస్తుంది. సో జానీ అంటే తెలుసా నీకు? టైగరా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మహారాష్ట్ర నుంచి వచ్చిన జానీ వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని షేక్ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా అక్కడ పులుంది, ఇక్కడ పులుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అదే వైరల్ అవుతుంది. సో మీ ఏరియాలో పులి సంచారం ఏమైనా ఉందా? లేదన్న, ఈరోజు వచ్చిండట, ఈరోజు లాల్టెగడి సైడ్. ఓకే, వచ్చిండట, అందరు చెప్తుంటారు. అయితే నేను లేకుండే ఈరోజు. ఓకే, అయితే మా వాళ్ళు అన్నారు అయితే ఉందేమని చూద్దామంటే ఆడ లేకుండే పారిపోయింది. ఓకే. అంటే నార్మల్గా ఆసిఫాబాద్లో ఒక అమ్మాయి పైన దాడి చేయడం జరిగింది. అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. అండ్ ఒక యువకుడి పైన కూడా దాడి చేసిన పులి చాలా వరకు కూడా ఇంజూర్ అయ్యిండు.
తన కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి వైద్యాధికారులు చెప్పారు. అంటే ఈ ఏరియాలో పులిల సంచారం అనేది ఇది ఇది ఫస్టా లేకపోతే ఇంతకుముందు కూడా ఇట్లాంటిది జరిగినాయా? ఫస్ట్ టైం అన్న ఇది ఫస్ట్ టైం. అవును. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంతగానం లేకుండేనంటారా? ఉండే. ఇప్పుడు 2 సార్లు అయింది. మొన్న ఒకసారి వచ్చింది, ఇప్పుడు ఈ రోజు వచ్చిండట అంటుండ్రు. ఓకే ఓకే. సో నీకు ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ అనేది, నీకు ఎట్లా తెలిసింది? ఈ మా అన్న వాళ్ళు చెప్పి మాట్లాడుతుంటే అయితే విన్నా. ఓకే ఓకే. సో అంటే మీరు చూసిర్రా, అంటే ఏ పులి వచ్చింది, చిరుత పులి వచ్చిందా, పెద్ద పులి వచ్చిందా, లేకపోతే సింహం వచ్చిందా అనే దానిపైన ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదన్న, ఐడియా లేదు. అట్లాంటిది ఏం లేదు. ఓకే ఓకే. బ్రో మీరు ఎటు వెళ్తా ఉన్నారు మీరు? నార్నూర్. పులి సంచారం అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు, మీరు ఎటు వెళ్తా ఉన్నారు మరి? ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తున్నారు. అంటే ఎక్కడెక్కడ పులి సంచారం జరిగింది ఇక్కడ? సిర్పూర్, నడ్డంగూడ, సిర్పూర్. బ్రదర్ మీరు చెప్పండి, ఎక్కడెక్కడ జరిగింది సిర్పూర్లో? సిర్పూర్, నడ్డంగూడ, వాంగడి మండల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అంతానే. అంటే ఇది ఫస్ట్ టైమా పెద్ద పులుల సంచారం అనేది? గతంలో కూడా ఇట్లాంటిది ఏమైనా జరిగిందా ఇంకా ఏమైనా? మాకు తెలిసినట్లుగా ఇప్పుడే స్టార్టింగ్. ఇది ఫస్ట్ టైమా? మాకు తెలిసినట్లుగా స్టార్టింగ్ ఇదే. ఇంతకు ముందు కావచ్చు కానీ మేము చూడలే, మాకు తెలియదు కదా అంతగానం. ఇంతకు ముందు కావచ్చు, మాకు స్టార్టింగ్ అయితే ఇప్పుడు తెలిసింది పులి ఈ సైడ్ ఏముందని. సో చాలా మంది కూడా బయట తిరగాలంటే భయపడతా ఉన్నారు, నిజమేనా? నిజమే. పత్తి తీయడానికి వెళ్తలేరు ఎవరు కూడా, పత్తి తీయడానికి వెళ్తలేరు, అస్సలు వెళ్తలేరు. ఓకే. సో మెయిన్ గా ఎక్కడెక్కడ తిరిగింది ఆ పెద్ద పులి సంచారం? నడ్డం కూడా, పారాకపి, ఇంకా మన నార్నూర్ మండల్లో గంగాపూర్, నానూరు మండల్, చోర్గావ్, సుంగాపూర్, ఈ ఎంత ఏరియాలోనే పులి తిరిగింది. గాదిగూడ మండల్, కొత్త మండల్ అయింది ఇప్పుడు ఆ సైడ్ కూడా. ఇక్కడ నుంచి అంటే దాదాపు ఈ 55 కిలోమీటర్ల పాటు కూడా చిరుత సంచారం, పెద్ద పులుల సంచారం జరుగుతుంది అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో 55 కిలోమీటర్లు ఎంత డిఫికల్ట్ ఉంటుంది అసలు? డిఫికల్ట్ అంటే మాక్సిమం ఇటు మేడిగూడ సైడ్ కంపల్సరీ ఫుల్ ఫారెస్ట్ ఉంది అటు సైడ్, చెప్పలేం. సింగిల్ రోడ్ ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం అంటే రోడ్ కూడా సరిగ్గా లేదు, మంచుగులా పోవాలంటే కష్టమే. నైట్ టైము ఈ రూట్ ని ప్రిఫర్ చేసే వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటారు? అంటే ఇంత దారుణంగా ఉంది, ఇంత డేంజర్ ఉంది, పులుల సంచారం ఉంది. సో మీరు ఆదిలాబాద్ ప్రజలకు, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఏం లేదు, పబ్లిక్ కోసం ఇప్పుడు మ్యాక్సిమం అయితే, ఇప్పుడు పబ్లిక్ అయితే ఏం ఇది అంత లేదు, ఫ్రీగా ఏంత లేదు, రోడ్ సరిగ్గా లేదు, దీనివల్ల పబ్లిక్ కూడా లాసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరుత పూలితోనే లాసే, పెద్ద పూలి. దీనికి గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, దీంతో ఎవరు మనుషులకే లాస్ అవుతుంది. గవర్నమెంట్ ప్లేస్లో ఫిక్స్ ఉంది, దీనిలో ఎవరు కామన్ మనిషి అయితే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకైతే. చాలా వరకు కూడా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాదాపు అంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద పులుల సంచారం వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు అని చెప్పేసి మనం వింటా ఉన్నాం. కాకపోతే చాలా దగ్గర కూడా ఏవైతే మన మూగ ప్రాణులు, మేకలు కావచ్చు, దూడలు, ఆవులపైన కూడా దాడులు జరుగుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో దాని గురించి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ప్రజలకు ఏం చెప్పేది? గవర్నమెంట్ తెలుసాలి, అది ప్రజలకు మనం ఏం చెప్పలేం కదా. గవర్నమెంట్కి మనం చెప్పవచ్చు, ప్రజలు ఏం చేయొచ్చు దానిలో. మనం చెప్పించింది ఎవరిని? గవర్నమెంట్కి. మొత్తం గవర్నమెంట్ చేయాలి, దానికి మొత్తం ఫెసిలిటీ గవర్నమెంట్ ఇవ్వాలి. అది గవర్నమెంట్ చూడాలి. ఆ పులి ఎందుకు వస్తుంది ఈ సైడ్, మొత్తం మనుషులు ఉంటున్నారు, వీళ్ళకు కాపాడాలి అని గవర్నమెంట్కి ఉండాలి. ఓకే, పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సరే ఏం చేస్తూ ఉన్నారు? అసలు పట్టించుకుంటున్నారా లేదా అసలు వాళ్ళు? అరే పాపం, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు కూడా లైఫ్ ఉంది, వాళ్ళు డైరెక్ట్ అని పట్టుకోలేం. దూరం నుంచి వాళ్ళు మొత్తం సర్కిల్లో చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, రోజు డే బై డే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ సైడ్ మీరు వెళ్ళకండి, హానికరంగా ఉంది, ఇలా ఉంది, అలా అని ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ చెప్తున్నారు. పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కరెక్టే వాళ్ళది. సో ఇదండి మొత్తానికి ఎక్కడ చూసినా కూడా పెద్ద పులి సంచారం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పులికి సంబంధించే చర్చ అయితే రేగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఉట్నూర్ ఎక్స్ రోడ్లో ఉన్నారు. ఇది దాదాపు 55 కిలోమీటర్లు కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒకవేళ వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ నుంచి మొదలైన రోడ్ ఏదైతే ఉంటుందో, విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్ పూర్తిగా కూడా ఆ పెద్ద పులి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మనుషులకే ఇదంతా ముప్పు అంటే మాత్రం డెఫినెట్లీ పప్పులో కాలేసినట్టే. ఏవైతే మనకి మన జీవన విధానంలో కొన్ని జంతువులు కావచ్చు, లేకపోతే వాటిని మనము ఇంటి దగ్గర మనం పెంచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు.
సో ఇవన్నీ ఈ మందలలోకి వచ్చి కూడా పెద్ద పులి కావచ్చు, చిరుత పులులు కూడా దాదాపుగా వాటిని చంపేస్తున్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఒక్క మందలో మాత్రం దాదాపుగా 23 మేకలను అయితే చంపింది పెద్ద పులి అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా అప్రమత్తంలో లేకపోతే డెఫినెట్లీ మన ప్రాణాలకే ముప్పు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే మనకి చెప్తా ఉన్నారు.